ఓం నమో వెంకటేశాయ. సత్యశ్రద్ధా విధాయక నిత్యసిద్ధాభిధాయక గోవింద గోవింద. పశుత్వేపి క్రియార్థో న జడత్వేపి స్థిరో నహి చేతనత్వేపి విద్యావాన్ ఈదృశం తారయ ప్రభో. ఓ స్వామి, నేను పశువులాగా శరీరాన్ని సంరక్షించుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాను అనే అంశం ఉంది. కానీ పశువులాగా యజ్ఞయాగాదులకు ఉపయోగపడేటువంటి స్థాయి నాకు లేదు. ఆ విధంగా కూడా నా శరీరం ఉపయోగపడటం లేదు. పోనీ నేను బుద్ధిహీనుణ్ణి, జడుల్లాగా ఉన్నాను, అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాను అని అనుకుందామంటే కనీసం జడ పదార్థాలకు ఉండేటువంటి స్థిరంగా ఉండే లక్షణం కూడా నాలో లేదు. స్థిరంగా ఒక చోట కూర్చోవటం, ఏదైనా ఒక స్థిరమైన ఆలోచన చేయటం అనేవి నాకు చేత కావటం లేదు. పోనీ జాడ్యం అనేది లేదు, నేను చేతనుణ్ణి అని అనుకుందామంటే చేతనుడికి సహజంగా ఉండవలసినటువంటి వివేకం కానీ, విద్య కానీ, జ్ఞానం కానీ ఇవి నాలో సరిగ్గా కనిపించటం లేదు. నేను ఇలా ఉన్నాను, ఇలాంటి నన్ను కాపాడవలసింది, ఇలాంటి నన్ను పైకి తీసుకెళ్ళవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు మనం సాక్షాత్తు భాగవతాధ్యయనం కాకపోయినా భాగవతంలో చెప్పినటువంటి శ్రీమద్భాగవత గ్రంథంలో చెప్పినటువంటి శునశ్శేప మహర్షిని గురించి చర్చించుకుందాం. ఈ శునశ్శేప మహర్షిని గురించినటువంటి ఉపాఖ్యానం మనకు ఐతరేయారణ్యకంలో దొరుకుతోంది. అందులో ఆ శునశ్శేప మహర్షి గారిని గురించి చాలా వివరంగా, చాలా అందంగా, గొప్పగా చూపించారు. ఆయన నుంచి నేర్చుకోవలసినవి కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. అలాంటి ఉత్తమ సద్గుణాలు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఆయన వృత్తాంతాన్ని ప్రారంభించుకోవాలి. మనం ప్రారంభించుకునే ముందు ఆ శునశ్శేప మహర్షి గారి వృత్తాంతానికి దారి తీసేటువంటి హరిశ్చంద్రుడి కథను కూడా కొంత చెప్పుకోవలసి ఉంటుంది. ఈ హరిశ్చంద్రోపాఖ్యానం కూడా అక్కడే ఐతరేయంలోనే ఉంది. ఆ వృత్తాంతం ప్రకారం మనకు తెలిసిన హరిశ్చంద్రుడు వేడు, ఈ వేదంలో ఉండేటువంటి హరిశ్చంద్రుడు వేరుగా ఉన్నాడు. ఈయన మనకు తెలిసినటువంటి హరిశ్చంద్రుడు సత్యం మీద నిలబడేటువంటి హరిశ్చంద్రుడు. కానీ ఆయన ఈ సత్యం మీద నిలబడాలి అని నిర్ణయించుకోవటానికి ముందు సత్యం మీద అంత బలంగా నిలబడి ఉండి లేదు. అలాంటి సందర్భాల్లో జరిగినటువంటి ఒక వృత్తాంతంతో ఈ కథ ప్రారంభమవుతోంది. ఈ హరిశ్చంద్రుడు అనేటువంటి మహారాజు గారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవటంతో పిల్లలు కావాలి అని వరుణుడికి మొక్కుకున్నాడు. ఏమని మొక్కుకున్నాడు? నాకు గనక పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని నీకు సమర్పిస్తాను అని మొక్కుకున్నాడు. వరుణుడే కొంచెం ఆశ్చర్యపోయాడు. ఏదో వస్తువు దొరికితే, నాకేమైనా రావాల్సిన మొత్తం ఇంత దొరికితే అందులో ఇంత % నీకు ఇస్తాను అని చాలామంది బేరాలు పెట్టడం సహజం. ఇందులో ఇంత % నీకు ఇచ్చేస్తాను, ఇంత % నీకు రాసేస్తాను, నీకు గుడి కడతాను, గోపురం కడతాను అని బేరాలు ఆడతారు. కానీ ఇంతవరకు సృష్టిలో పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను అని అన్నవాడు లేడు. పిల్లవాడు వీడికి పుడితే నాకు ఇచ్చే మాట అయితే ఇంక పిల్లవాడు వీడికి పుట్టడం ఎందుకు అని ఆయనే సందేహించాడు. రకరకాలుగా ఆలోచించాడు. వరుణదేవుడే ఆలోచించి పర్వాలేదు, అసలు ఏం జరుగుతుందో చూద్దాము అని పిల్లవాడిని పుట్టేటట్టుగా అనుగ్రహించాడు. పిల్లవాడు పుట్టేటట్టుగా ఈయన్ని అనుగ్రహించాడు. పిల్లవాడు పుట్టాడు. పుట్టిన పిల్లవాడికి పేరేదో పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత వరుణుడు వచ్చాడు, నాకు ఇచ్చే ఈ పిల్లవాడిని అని. హరిశ్చంద్రుడు వెంటనే నీకు ఇలా ఇస్తాను, ఇప్పుడే కదా పుట్టాడు, పిల్లవాడు పుట్టిన ఆనందమైనా దక్కాలి కదా, పుట్టినవాడిని పుట్టినట్టు నీకు ఇస్తే నాకేం దక్కుతుంది, దానికోసం ఇలా మొక్కుకోవటం ఎందుకు, నేను నీకు కొంతకాలం పోనీ అన్నాడు. పోనీలే అనుకున్నాడు వరుణుడు. కొంతకాలం పోనిచ్చాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ అలాగే పోస్ట్ పోన్ చేస్తున్నాడు, మళ్ళీ అలాగే పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఇది ఇలాగే నడుస్తోంది. దాంతో వరుణుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు మాట మీద నిలబడటం లేదు,
నువ్వు సత్యసంధుడివి కావు, అబద్ధం చెప్తున్నావు, కాబట్టి నేను నిన్ను పీడిస్తాను అని ఈ హరిశ్చంద్రుడికి జలంధర రోగం వచ్చేటట్లు చేశాడు. జలంధర రోగం అని ఓ రోగంట, కడుపు ఉబ్బిపోతుందిట, కడుపు చుట్టూ నీరు పడుతుందిట, ఆ నీరు పడితే చాలా బాధగా ఉంటుందిట, ఆ రోగం వచ్చేటట్లుగా ఏదో చేశాడు. దాంతో హరిశ్చంద్రుడికి ఈ మొక్కు తీర్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ మొక్కు తీర్చకపోతే ఈ రోగం పోదు, ఈ రోగమేమో ప్రాణాంతకంగా బాధాకరంగా ఉంది అని అనుకున్నాడు. దాంతో వరుణుడికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. వరుణుడికి సమర్పించేందుకు చేసే ఏర్పాట్లలో పెద్ద పెద్ద యాగశాల లాంటివి శాలలు నిర్మించి అక్కడ ఏదో ఋత్విక్కుల్ని ఏర్పాటు చేసుకుని ఆ ఋత్విక్కులు మంత్రాలు చెప్తే ఆ మంత్రాలతో వరుణుడికి సమర్పించటం అన్నట్టు చేశాడు. ఏదైనా ఒక వస్తువుని ఎవరికైనా ఇవ్వాలి అంటే ఏదో చిన్న చితకా వస్తువు అయితే చేతిలో పెట్టేసేయచ్చు, కొంచెం పెద్దవి అయితే దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి కదా, అలాగే వాళ్ళకే చెందుతుంది అని పత్రాలు రాసుకోవాలి కదా, అలా పత్రాలు రాసుకున్నట్లుగా మంత్రాలు చదువుకుని అప్పగించటం అనే కార్యక్రమం పెట్టారు. దానికి ఒక తంతు ఉంది, ఆ తంతు ప్రకారం పెట్టారు. అయితే వరుణుడికి అప్పగిస్తే వరుణుడేమి వరుణలోకంలోకి తీసుకెళ్ళడు ఈ పిల్లవాడిని, ఎందుకంటే పిల్లవాడు మనిషి కాబట్టి వరుణలోకంలోకి తీసుకుంటాడు. వరుణుడికి నేను సమర్పించాను అని నేను అంటాడు, ఆయన తీసుకున్నాను అంటాడు. ఆ తర్వాత పిల్లవాడిని అడవుల్లోకి పంపించేసేయాలి. పిల్లవాడు ఈ లోక వ్యవహారంలో ఇంకా ఉండడు, ఈ లోక వ్యవహారంలోకి రాకూడదు. ఆ పిల్లవాడికి ఎవరు అన్నం పెట్టరు, లేదా ఆ పిల్లవాడిని ఎవరు చూసుకోరు, ఆ పిల్లవాడి బాగోగులు ఎవరు పట్టించుకోరు, ఆ పిల్లవాడికి ఎవరు పిల్లనివ్వరు, పెళ్ళిళ్ళు కావు, ఏమీ కావు, ఇంకా అడవుల్లో పడి తిరగవలసిందే. అలా అడవుల్లో పెరుగుతూ ఎప్పటికో ఒకప్పటికి తన జీవితాన్ని చాలించవలసిందే. ఇది దాని రూల్. దీని ప్రకారం కార్యక్రమానికి ఏర్పాట్లు జరిగితే ఆ కార్యక్రమం మొదలైంది కూడానేమో. ఆ సందర్భంలో ఈ పిల్లవాడు ఎలా తప్పించుకుని పారిపోయాడు. ఎవరో ఒప్పందించారు పిల్లవాడికి, నిన్ను ఇలా చేస్తారు, నిన్ను అడవుల్లోకి తోలేస్తారు, మళ్ళీ నువ్వు మీ తల్లిదండ్రులని చూడలేవు, మళ్ళీ ఈ లోకంలో నువ్వు కలిసి బతకలేవు అందరితోనూ అని ఒప్పందించారు. దాంతో పిల్లవాడు కాస్త తప్పించుకుని పారిపోయాడు. పిల్లవాడు తప్పించుకుని పారిపోయాడు అనే మాట వినంగానే వరుణుడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఇంతవరకు అబద్ధం చెప్పుకుంటూ వచ్చావు, ఇప్పుడు మోసం కూడా చేస్తున్నావు నువ్వు అని హరిశ్చంద్రుడిని ఆక్షేపించాడు. పిల్లవాడు పారిపోయాడు అంటే నువ్వు కట్టుదిట్టం చేయాలి, అసలు నువ్వే పారిపోయేటట్లు చేసి ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు కదా, కాబట్టి ఇందులో నీతో మోసం కూడా ఉంది అని వరుణుడు కోపగించుకున్నాడు. ఇంతవరకు కోపగించుకున్నందుకే పరిస్థితి విషమించింది, ఇప్పుడు ఇంకా కూడా కోపం పెంచితే పరిస్థితి ఏంటి అని హరిశ్చంద్రుడు భయపడి మీరు భయపడకండి, మీరేమీ నన్ను తప్పుగా అనుకోకండి, నేను మీకు ఎలాగైనా సరే ఒక బ్రాహ్మణ బాలుణ్ణి తీసుకొచ్చి అందిస్తాను, నా పిల్లవాడికి బదులుగా ఒక బ్రాహ్మణ బాలుణ్ణి తీసుకొచ్చి ఇస్తాను అని అన్నాడు. వరుణుడు చాలా ఆశ్చర్యంగా పోన్లే మీ పిల్లవాడి కంటే బ్రాహ్మణ బాలుడైతే నాకు మరీ ఇష్టం, నువ్వు అందించు చూద్దాము అన్నాడు. నెక్స్ట్ సీను అక్కడికక్కడ డివైడ్ అయిపోయింది. హరిశ్చంద్రుడు 4 వైపులకి మనుషుల్ని పంపించి ఎవరైనా బ్రాహ్మలు తమ పిల్లవాడిని ఇస్తామంటే వెంటనే తీసుకురండి, నా పిల్లవాడి వయసున్న పిల్లవాడు అవ్వాలి, వాడు దొరికితే తీసుకొచ్చేసేయండి, ఎంత డబ్బైనా పర్వాలేదు ఇచ్చేసేయండి, పిల్లవాడిని తీసుకొచ్చేయండి అని చెప్పి పంపించాడు. వీళ్ళు డబ్బులు తీసుకుని 4 వైపులకి వెళ్ళి వెతుకుతున్నారు. వెతికేంతవరకు హరిశ్చంద్రోపాఖ్యానం, ఇంతవరకే హరిశ్చంద్రుడి వ్యవహారం. ఈ వెతుకుతున్న మనుషులకి అజీగర్తుడు అని ప్రాతస్మరణీయుడైనటువంటి ఒక మహానుభావుడు కనిపించాడు. ప్రాతస్మరణీయుడు, మంత్రద్రష్ట, మహానుభావుడు, మహాయోగ్యుడు, ఆయన్ని మించిన వాడు లేడు అనే స్థాయిలో ఉన్నవాడు, కానీ కటిక దరిద్రుడు. ఆ మహానుభావుడు కనిపించాడు. ఆ మహానుభావుడు కూడా చాలా వీళ్ళకి అనుకూలంగా కనిపించాడు. ఆ మహానుభావుడు భార్య ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు ఎక్కడి నుంచో. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు కాబట్టి చూస్తేనే దారిద్ర్యం తెలుస్తోంది కాబట్టి వాళ్ళకి డబ్బు ఇచ్చి ఒక్కడినైనా తెచ్చుకోవచ్చు, మనం బేరం ఆడటానికి వీలుగా ఉంటుంది అని ఈ రాజపురుషులకు అనిపించి ఆయన్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు మొదట్లో భయపడ్డ మాట వాస్తవం,
ఏదో బేరం ఆడొచ్చు అని అనిపించింది, కానీ ఆయన పెద్దవాడు చూస్తే కొంచెం తేజస్విగా కనిపిస్తున్నాడు. కాదు కూడదని ఆయనకి ఏమైనా కోపం వస్తే శపిస్తాడేమో అనే భయం అనేది కూడా ఉంది. ఆ మాట కూడా వాస్తవం. కానీ ఆశ్చర్యంగా ఆయన శాపం దాకా వెళ్ళలేదు, కోపం అనేది రాలేదు. తప్పకుండా ఒకడిని ఇస్తానన్నాడు. వీళ్ళు ఇస్తానన్న డబ్బుకు ఒప్పేసుకున్నాడు. బేరం కూడా ఎక్కువ ఆడలేదు ఆయన. నాకు ఇంకో రూపాయి ఎక్కువ కావాలని అనలేదు. డబ్బుకు ఒప్పేసుకుని పిల్లవాడిని ఇస్తానన్నాడు. ముగ్గురు పిల్లల పేర్లు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక అతని పేరు శునఃపుచ్చ, ఇంకొకతని పేరు శునోలాంగూల, మధ్యలో ఉండే మన కథానాయకుడి పేరు శునశ్శేప. కుక్కకి సంబంధించిన పేర్లు ఇవన్నీ ఆశ్చర్యంగాను. ఆయన పిల్లలకి అలా పేర్లు పెట్టుకున్నాడు. పెద్ద పిల్లవాడిని నేనివ్వను అని తండ్రి గట్టిగా పట్టేసుకున్నాడు. ఆఖరి పిల్లవాడంటే నాకు ముద్దు, నేను ఆఖరి పిల్లవాడిని పంపించను అని తల్లి పట్టేసుకుంది. మిగిలింది మధ్యలో ఉండే ఈ కథానాయకుడు శునశ్శేపుడు. ఆ శునశ్శేపుడికి అర్థమైపోయింది ఏమనంటే, తనను తల్లి కానీ తండ్రి కానీ అమ్మము అని అనటం లేదు. సీన్ ఎలా ఉంది? ఒక పిల్లవాడిని ఇస్తాము అని ఒప్పేసుకున్నారు. పెద్ద పిల్లవాడిని ఇవ్వను అని తండ్రి అంటున్నాడు, చిన్న పిల్లవాడిని ఇవ్వనని తల్లి అంటోంది. అంటే తల్లిదండ్రులు ఇద్దరూ మధ్యవాడిని ఇచ్చేశాము అని అన్నట్లే. సో తనను వాళ్ళకి అమ్మేసినట్లే. అది తెలిసిపోయింది. తెలిసిపోతే ఇంక చేసేదేముంది? బాధపడ్డాడు. అయ్యో, నన్ను ఇటు తండ్రి కానీ ఇటు తల్లి కానీ ఆదరించలేదే అని బాధపడ్డాడు. నా మీద ఇద్దరికీ ముద్దు లేదే, నేను మధ్యలో ఎటు కానివాడిని అయిపోయానే అని బాధపడ్డాడు. కానీ బాధపడ్డా కానీ మనిషి వెనక్కి పోదలుచుకోలేదు. ఎలాగో అమ్మేశాడు, తండ్రి మాట, ఆ మాటను మనం నిలబెట్టాలి అని అనుకున్నాడు. ముందుకెళ్ళిపోయాడు. నేను వస్తానన్నాడు. రాజపురుషులతో రాజభటులతో బయలుదేరాడు. తండ్రితో మాత్రం ఏం మాట్లాడలేదు. అలాగని తండ్రి మీద ద్వేషం పెంచుకోలేదు, తండ్రి మీద ఏమీ కోపం పెట్టుకోలేదు. బాధపడ్డాడు. పిల్లవాడిగా ఆయనకి బాధ సహజం కదా, ఆ బాధపడ్డాడు అంతేను. ఆయనకున్నటువంటి సంస్కార బలం, ఆయనకున్నటువంటి విజ్ఞత ఆ స్థాయిలో ఉన్నాయి. ఆయన బాధగా రాజభటుల వెంట వెళ్ళిపోయాడు. వాళ్ళు ఒక రథం ఎక్కించుకున్నారు. రథం ఎక్కించుకుని ఆ రథంలో తీసుకెళ్తున్నారు. రాత్రి ప్రయాణం వచ్చింది. రాత్రి ప్రయాణం వస్తే ఇతను నాకు దాహంగా ఉందన్నాడు. దాహంగా ఉందంటే రాజభటులు అన్నారు, మేము నీళ్ళేం తెచ్చిపెట్టాం నీకు, నేను తీసుకెళ్ళి అక్కడికి ఒప్పచెప్పడమే మా బాధ్యత. దారిలో ఏమైనా చెరువు వస్తే ఆపుతాము, ఆపితే దిగి వెళ్ళి చెరువు దగ్గర నీళ్లు తాక్కొచ్చుకో, అంతే తప్ప మేమేం నీకు సపర్యలు చేయము అన్నారు. సరే అన్నాడు. ఓ చెరువు వచ్చింది. చెరువు వస్తే రాజభటులు పిల్లవాడు ఎక్కడికి పారిపోతాడు, మనకేం భయము, పారిపోయినా ఎంతసేపు పట్టుకుంటామో అని నువ్వే వెళ్ళిరారా అని పంపించేశారు. ఇతను దిగి చెరువు దగ్గర నీళ్లు తాగడానికి దోసిట్లో నీళ్లు తీసుకున్నాడు. తీసుకుంటే తనంత ఎత్తే ఉన్నటువంటి ఒక పిల్లవాడు పక్కన నీడలోంచి వచ్చాడు, ఆ చీకట్లోంచి వచ్చాడు. వచ్చి, ఎవరివి నువ్వు, ఆ రథంలోంచి ఎందుకు దిగావు, ఆ రథంలోని రాజభటులు వాళ్ళందరూ ఏంటి గుసగుసలాడుకుంటున్నారు, ఏంటి కథా కమామేషం అని అడిగాడు. అడిగితే ఉన్నట్టుగా చెప్పాడు. ఎవరో రాజుగారట, హరిశ్చంద్రుట, ఆ హరిశ్చంద్రుడి గారి అబ్బాయి ఎవడో, అతని పేరేదో ఉందిట, అతన్ని వరుణుడికి సమర్పించుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే అతను పారిపోయాట. ఆ పారిపోయిన వాడి స్థానంలో మనిషిని వెతుకుతున్నారట. మా అమ్మ నాన్నలు నన్ను పంపించేశారు, అందుకని నేను వెళుతున్నాను అని చెప్పాడు. చెప్తే ఆ చీకట్లోంచి వచ్చిన ఆకార పిల్లవాడు అన్నాడు, ఆ పారిపోయిన వాడిని నేనే, నువ్వు కూడా నాలాగే పారిపో, ఇట్నుంచటే పారిపో, కావాలంటే దారులవి నేను చెప్తాను, లేదా మన ఇద్దరం కలిసి పారిపోదాము, నువ్వు కూడా నాలాగే అడవికి వెళ్ళాలంటే భయపడతావు కదా, అడవుల్లోనే ఉండిపోవాలంటే భయపడతావు కదా, చిన్నపిల్లవాడివి కదా, అందుకని నువ్వు కూడా పారిపో, మన ఇద్దరం కలిసి ఏదో విధంగా ఈ కష్టాన్ని గట్టెక్కుదామన్నాడు. అంటే శునశ్శేపుడు అనే చిన్నపిల్లవాడు అన్నాడు, నేను అబద్ధం చెప్పను అన్నాడు. ఇందులో అబద్ధమేముంది అన్నాడు. అబద్ధమేముంది ఏమిటి, మా నాన్నగారు నన్ను పంపించారు, నేను ఒప్పుకుని బయలుదేరాను, నేను మధ్యలో కనుక పారిపోతే మా నాన్నగారు నన్ను పంపించినట్టు కాదు కదా,
నేను ఒప్పుకున్నట్టు కాదు కదా, నేను మాట ఒకలా ఒప్పుకుని ఇంకో రకంగా చేసినట్లే కదా. అలా చేశానంటే అది అసత్యమే కదా అవుతుంది. అసత్యం అంటే లేనిదాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా చెప్పటం అనేది ఒక రకమైన అసత్యము. ఒక మాట చెప్పి దానికి విరుద్ధంగా నడుచుకోవటం కూడా అసత్యమే అవుతుంది. అది క్రియారూపమైన అసత్యం. ఒకవేళ విభాగం కావాలంటే సత్యం, ఋతం అని 2 రకాలుగా విభాగం చేసుకోవచ్చు, 2 ముక్కలు చేసుకోవచ్చు. ఒకటి మాటలకు సంబంధించింది, ఒకటి క్రియలకు సంబంధించింది అని చెప్పుకోవచ్చు. లేదా సత్యమే 2 రకాలుగా ఉంటుంది, ఒకటి మాట రూపంలో, మరొకటి క్రియారూపంలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ క్రియారూపంలో ఉండేటువంటి అసత్యాన్ని నేను ఆడను, నేను అసత్యం చెప్పను, నేను అలా అబద్ధం చెప్పను, నేను పారిపోను. మా నాన్నగారు నన్ను ఎలా పంపించారో అలాగే వెళ్తాను, మా నాన్నగారు ఎందుకు పంపించారో అందుకు సిద్ధపడే వెళ్తాను అని చెప్పాడు. వచ్చిన పిల్లవాడు దీన్ని అర్థం చేసుకున్నాడో లేదో తెలియదు, నీ కర్మ అనుకుని వెళ్ళిపోయాడు. ఇతను మాత్రం మళ్ళీ నిజాయితీగా రథం ఎక్కాడు. రథం ఎక్కి రాజభటులతో వెళ్ళాడు. అక్కడ యాగశాలలో సర్వం సిద్ధంగా ఉంది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎవ్వరూ కదలటానికి వీలు లేదు. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రాజభటులు పిల్లవాడిని తీసుకొచ్చారు. పిల్లవాడు ఎవ్వరి ప్రేరణ లేకుండా, ఎవరూ తోయకుండా, ఎవరూ లాక్కెళ్లకుండా నడుచుకుంటూ వెళుతున్నాడు యాగశాలలోకి. అడుగులు వేసుకుంటున్నాడు, బాధపడుతూనే ఉన్నాడు, కానీ సత్యనిష్టతో ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నాడు. అడుగులు వేస్తూ ఉంటే అతనికి విశ్వామిత్ర మహర్షి కనిపించాడు అక్కడ. ఆయన కూడా యాగంలో ఒక ఋత్విక్గా వచ్చినట్టున్నాడు ఆయన, అందుకని ఆయన కనిపించాడు. ఆయన కనిపించంగానే ఆ విశ్వామిత్ర మహర్షి గారికి ఈయనకి ఏదో బంధుత్వం ఉంది అంటారు, మేనమామ వరుస అవుతాడు అని కూడా అంటారు. విశ్వామిత్ర మహర్షి ఆయన క్షత్రియుడే అయినా, ఈయన బ్రాహ్మణ బాలకుడే అయినా, విశ్వామిత్ర మహర్షికి బ్రాహ్మణులకి కొన్ని సంబంధాలు ఉన్నాయి. దాని ప్రకారం ఏవో అటు ఇటు అయ్యి విశ్వామిత్ర మహర్షి ఈయనకి మేనమామ వరుస అవుతాడు అంటారు. కాకపోతే విశ్వామిత్ర మహర్షిని ఇతను గుర్తుపట్టి విశ్వామిత్ర మహర్షి అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు కదా, మహాదయామయుడు. ఎవరైనా వచ్చి రక్షణ కోరితే వారి కోసం తపస్సు మొత్తాన్ని పారబోసుకుంటాడే కానీ రక్షణను మాత్రం కాదనడు. ఒక్కసారి కమిట్ అయ్యాడంటే రక్షణ విషయంలో రాజీ పడడు అని చెప్పుకుంటారు కదా. ఈయన్ని రక్షణ కోరితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. అని ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఏడ్చి, కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి, నా పేరు శునశ్చేపుడండి, నేను అజయగర్త మహర్షి గారి అబ్బాయినండి, నన్ను మా నాన్నగారు ఈ యజ్ఞం కోసం పంపించేసేసారండి, మా అమ్మ కూడా నన్ను వద్దనలేదండి, నేను మధ్యవాడిని అయిపోయానండి, ఎవరికీ కానివాడిని అయిపోయానండి, సత్యం కోసం వచ్చాను కానివ్వండి, ఎందుకో మనసులో బెంగగా ఉందండి. జీవితాంతం అడవుల్లోనే ఉండటం, తపస్సు చేసుకోవడానికి అడవుల్లో ఉండటం వేరు, కానీ ఎవరికీ కాకుండా ఉండటం, లోక వ్యవహారంతో సంబంధం లేకుండా ఉండటం అనంటే కష్టంగా ఉందండి. అందుకని మీరు ఎలాగైనా నన్ను రక్షించాలి అని కన్నీళ్లు పెట్టుకుని అడిగాడు. ఇతను నా పేరు శునశ్చేపుడు అనగానే విశ్వామిత్రుడు గారు కరిగిపోయాడు. నన్ను రక్షించండి అంటే మొత్తం నీరైపోయి పిల్లవాడిని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఈ రోజు నుంచి నువ్వు నా రక్షణలో ఉన్నావురా అబ్బాయి, నువ్వు నా పిల్లవాడితో సమానం, నేను నిన్ను ఎలాగైనా రక్షిస్తాను పో అన్నాడు. ఎలాగైనా రక్షిస్తాను అంటే ఎలా రక్షిస్తాడు ఆయన అంటే, ఆయన వెంటనే ఏం చేశాడు, ఆయనకి 100 మంది పిల్లలు ఉన్నారు, ఆ 100 మందిని పిల్లల్ని పిలిచి, ఒరేయ్ మీరు 100 మంది ఉన్నారు, వీడిని నేను నా పిల్లవాడిగా అంగీకరించాను, ఈ క్షణం నుంచి వీడి కోసం అంటే మీ సోదర తుల్యుడి కోసం, వీడి కోసం మీలో ఎవరైనా వెళ్ళండి, వరుణుడికి వెళ్ళండి అని అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము 100 మంది నీ పిల్లలము, నీ పిల్లల్నేమో అటు పంపించి వరుణుడి దగ్గరికి పంపించి నీకు కాని పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావు, ఇదేం న్యాయం నీకు? మేము అలా వెళ్ళలేము, మేము వరుణుడికి వెళ్ళలేము, మేము ఇలా అడవులు పట్టి అక్కడే తిరుగుతూ ఎవరికి కాకుండా ఉండటం అనేది జరగని పని అని చెప్పేశారు. చెబితే ఆయన కోపం వచ్చింది, విశ్వామిత్రుడి గారికి పిల్లల మీద కోపం వచ్చి, మీరు
అడవుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎవరికి కాకుండా ఉండాల్సి వస్తుంది అని భయంతోనే కదా నా మాట కూడా మీరి నన్నే ఆక్షేపిస్తూ నేను చెప్పిన పని చేయకుండా ఉన్నారు. అందువల్ల ఏ కారణంతో, ఏ భయంతో మీరు నేను చెప్పిన పనికి పూనుకోలేదో ఆ భయమే మీకు నిరంతరం ఉండుగాక, మీరు అడవులు పట్టిపోండి అని అక్కడికక్కడ శపించేశాడు. మీరు దస్యువులుగా మారిపోండి, బందిపోట్లలాగా అడవుల్లోనే పడి జీవించండి, లోక వ్యవహారంలో కలవకుండా, వాళ్ళతో కలవకుండా మీరు బందిపోట్లలా ఉండిపోండి అన్నట్లుగా వాళ్ళని శపించాడు. దస్యు ఏదో ఆంధ్ర రకరకాల పేర్లు పెట్టి మీరు ఇలా అయిపోండి అని శపించేశాడు. శపిస్తే వాళ్ళు అప్పటికప్పుడు అడవుల్లోకి వెళ్ళిపోయారు కానీ సమస్య తీరలేదు. ఎవరూ ముందుకు రావట్లేదు, ఇతన్ని రక్షించాలి, ఏం చేయాలి అంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి గారు ఆలోచించి, ఒరే అబ్బాయి ఇలా కాదు, వాణ్ణి వీణ్ణి అడగటం కాదు, ఒక పని చేస్తాను, నేను నిన్ను అనుగ్రహిస్తాను, కొన్ని మంత్రాలు నీకు కనిపిస్తాయి, ఆ మంత్రాలతో జాగ్రత్తగా వరుణుని స్తుతి చెయ్యి. ఈ దేవతలు మనం ఇచ్చే వాటిని ఏం తీసుకెళ్తారు, మనం ఏమైనా ఒక పురోడాశం వేసినా సరే వాళ్ళని తీసుకెళ్ళిపోరు, దాన్ని చేత్తో పట్టి తినేసేయలేరు వాళ్ళు. ఆ పురోడాశాన్ని సమర్పించేటప్పుడు మనం వాడేటువంటి మంత్రాలు, ఆ మంత్రాల వెనక శ్రద్ధ, దాని వెనకాల మనకి మంత్రం సిద్ధించినటువంటి యోగ్యత, వీటిని బట్టి వాళ్ళు ఫలితాలను ఇస్తారు. ఆ మంత్రం సరిగ్గా ఉండాలి, ఆ మంత్రం అనేది మనకు బలంగా సిద్ధించి ఉండాలి, సిద్ధిస్తే ఆ మంత్రంతో వాళ్ళు సంప్రీతులైపోతారు. అంతే తప్ప మనల్ని వాళ్ళు ఏం చేసుకోలేరు. నిన్ను వరుణుడి చేతిలో పెట్టినా ఆయన తీసుకెళ్ళిపోలేడు వరుణలోకానికి, తీసుకెళ్ళలేడు అసలు, ఆయన తీసుకెళ్ళకూడదు కూడాను, అలా కుదరదు, న్యాయాలు కుదరవు. అందువల్ల నువ్వు నేను అనుగ్రహించినట్లుగా ఒక మంత్రాన్ని చూసి ఆ మంత్రంతో వరుణుణ్ణి స్తుతి చేయరా అబ్బాయి, స్తుతి చేస్తే ఆయన ప్రీతుడైపోతాడు, నిన్ను వదిలేస్తాడు అని చెప్పాడు. సరే అన్నాడు ఇతను. విశ్వామిత్రుడు అనుగ్రహించాడు, ఈయనకి మంత్రాలు కనిపించినాయి. ఆ కనిపించినటువంటి మంత్రాలతో ఆయన వరుణుడిని స్తుతి చేశాడు. స్తుతి చేస్తే అంతటి వరుణుడు నీరు గారిపోయాడు. నీరు గారిపోయి, ఈ పిల్లవాడు నాకు దక్కినట్లే, ఇక మీద ఈ పిల్లవాడు నాకు కావాలి అని కానీ, ఈ పిల్లవాడిని నేను తీసుకుని అడవుల్లో వదిలిపెడతానని కానీ ఇలాంటి మాటలు ఏమీ నేను మాట్లాడను, అలా ఏమీ కుదరదు. ఈ వ్యవహారం మొత్తం సమసిపోయినట్టే. హరిశ్చంద్రుడికి అలాగే నాకు ఉండేటువంటి ఈ తగాదా కూడా ఇక్కడికి పూర్తి అయిపోయినట్టే, హరిశ్చంద్రుడి జలంధర రోగం కూడా పోయినట్లే, అన్నీ సమసిపోయినట్లే అని అక్కడికక్కడ ప్రకటించేశాడు. అది జరిగిపోయింది. సో ఆ యాగశాల, ఆ యాగము అంతా నిర్విఘ్నంగా పూర్తి అయిపోయింది. వరుణుడు సంతృప్తి చెందడంతో అయిపోయింది. కానీ అక్కడతో సీన్ మాత్రం పూర్తవ్వలేదు. దేవతలందరూ కట్టకట్టుకుని ఈ పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి, అబ్బాయి నీలాంటి యోగ్యుణ్ణి మేము ఇంతవరకు చూసి ఎరగము, చిన్నపిల్లవాడివి నువ్వు, ఇంత చిన్నపిల్లవాడివైనా సరే తల్లిదండ్రుల మాట మీద సత్యం కోసం నిలబడి ఎవరో పారిపోమన్నా పారిపోకుండా శ్రద్ధగా వచ్చావు. నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ఏదో ఒక ఉపాయం చూడటంలో ఏమీ తప్పు లేదు. అందులోనూ పెద్ద ఎండలో నడుస్తున్న వాడికి చల్లటి గొడుగు లాంటి విశ్వామిత్రుడిని పట్టుకున్నావు. నీ ఉపాయమూ గొప్పదే, ఆ విశ్వామిత్రుడు గొప్పవాడే, ఆయన అనుగ్రహము గొప్పదే, నీ యోగ్యత గొప్పదే, అన్నీ గొప్పవే. నువ్వు చేసిన పనులకి మేము చాలా సంతృప్తి చెందాము, నీకేమైనా వరం ఇద్దామనుకుంటున్నాము, వరం కోరుకోరా అబ్బాయి అని అడిగారు. ఆ చిన్న పిల్లవాడు అప్పుడే తను రక్షించుకుని ధైర్యంగా ఉన్న పిల్లవాడు బ్రహ్మాండమైన మాట మాట్లాడాడు. ఆ మాటకి విశ్వామిత్రుడే అదిరిపోయాడు. ఏమన్నాడంటే, ఈ పెద్ద ఆయన నేను వచ్చి కన్నీళ్లు పెట్టుకుని నన్ను రక్షించండి అంటే నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని 100 మంది పిల్లల్ని అడవులు పాలు చేసుకున్నాడు. ఈయన పెట్టిన శాపాన్ని తిప్పుకోవటం అనేది ఈయన చేత కూడా కాదు, వాళ్ళు తిరిగిరారు, 100 మంది పిల్లలు తిరిగిరారు. నా వల్ల ఈయనకి పుత్ర నష్టం అనేది జరిగింది. కాబట్టి నన్ను ఆ అజీగర్తుడి వంశం నుంచి తీసేసి, ఆయన వర్గం నుంచి తీసేసి ఈ విశ్వామిత్ర వర్గంలో చేర్చేసేయండి అని కోరాడు. ఎలాగూ మా తండ్రి గారు అజిగర్త మహర్షి గారు నన్ను వద్దనుకున్నారు కదా, ఆ వద్దనుకున్న ఆయనకు వద్దు,
నన్ను కావాలనుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కదా ఆయన, కావాలనుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని 100 మంది పిల్లల్ని అడవులు పాలు చేసుకున్నాడు కదా, 100 మంది పిల్లల్ని పాడు చేసుకున్నాడు కదా, అలాంటి వాడు ఈయన వర్గంలో నన్ను చేర్చండి అని అడిగాడు. ఈ మాటకి విశ్వామిత్రుడు అంతటి వాడు అదిరిపోయాడు. దేవతలైతే బెదిరిపోయారు. ఇంత గొప్ప వరం కోరినటువంటి వాడు ఈ సృష్టిలో లేనే లేడు. దేవతలు వచ్చి వరం కోరితే నేను నిరంతర స్వర్గవాసం చేస్తాను అనో ఇంకోటనో ఏదైనా కోరుకోవచ్చు. అవేమీ కోరుకోకుండా నా తండ్రి ఎలాగూ నన్ను వద్దనుకున్నాడు కాబట్టి ఆయనకు అక్కర్లేదు, ఈ తండ్రి నన్ను కావాలనుకున్నాడు, పైగా నా కోసం మిగతా పిల్లల్ని కాదనుకున్నాడు, కాబట్టి నన్ను ఈయనకి పిల్లవాడుగా మార్చండి, నన్ను ఈయన గోత్రంలో చేర్చేసేయండి అని అడిగాడు. ఇతని యోగ్యతకి అంతులేదు అని చెప్పి తథాస్తు అని ఆయనకి వరం ఇచ్చి అక్కడి నుంచి దేవతలందరూ సర్దుకున్నారు. ఇది సంక్షిప్తంగా శునశ్శేపోపాఖ్యానం. ఈ ఉపాఖ్యానంలో అజయగర్త మహర్షి గారు ఎందుకు పిల్లవాడిని ఇచ్చారు, ఆయన మహానుభావుడు, మంత్రద్రష్ట, మహాతపస్వి, ఎందుకు ఇచ్చాడు అనే సంగతి సరిగ్గా తెలియట్లేదు. కేవలం ధనం కోసం పిల్లవాడిని ఇచ్చే స్థాయిలో ఉన్నవాడా, ఆయన తపస్సుతో ఆ మాత్రం ధనం సాధించుకోలేడా అనే సంగతి తెలియదు. లేదా తన పిల్లవాడి యొక్క గొప్పదనం ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి ఎప్పుడో జరిగిన సంఘటన ఈరోజు కూడా మనం మాట్లాడుకునే స్థాయికి ఆయన కీర్తి విశ్వమంతా వ్యాపించాలి అనుకుని పని చేశాడా, లేదా మరొక కారణంతో చేశాడా, పరమేశ్వర సంకల్పంతో అలా జరిగిందా తెలియదు. ఆయన వైపు నుంచి ఏమీ లేదు. ఆయన మీద వాళ్ళ అబ్బాయి శునశ్శేపుడికి ఏమాత్రం కోపం లేదు. బాధ వేరు, కోపం వేరు. బాధ ఉంది నన్ను కాదనుకున్నాడని, కానీ కోపం లేదు. రక్షించడానికి, తనను తాను రక్షించుకోవడానికి ఆయన చక్కగానే ప్రయత్నం చేసుకున్నాడు. ఆ ప్రయత్నంలో మహానుభావుడు, మహాదయామయుడు విశ్వామిత్రుడు దొరికాడు. ఆ విశ్వామిత్రుడి రక్షణలో ఇతను మంత్రద్రష్టగా కూడా మారి తనను తాను సంరక్షించుకున్నాడు. అలాగే తనను రక్షించుకుని నష్టపోయినటువంటి విశ్వామిత్రుడికి కూడా లాభాన్ని చేకూర్చాడు. ఆయన నష్టపోయిన దాన్ని ఎంతో కొంత ఈయన పూడ్చాడు. ఆయన నష్టాన్ని ఈయన పూడ్చగలిగాడు. ఇలాంటి మహానుభావుడు ఇంత బాగా చేయగలిగాడు అంటే ఇతనికి సంస్కారం అనేది ఎంత బలంగా ఉంది, ఆ సంస్కారం వెనకాల ఉండవలసినటువంటి వివేకం అనేది ఎంత బలంగా ఉంది, ఆ వివేకం వెనకాల ఉండేటువంటి గురు అనుగ్రహం అనేది ఎంత బలంగా ఉంది, ఆ గురు అనుగ్రహానికి కావలసినటువంటి యోగ్యత ఎంత స్థాయిలో ఉంది అని మనం బేరీజు వేసుకోవచ్చు. అలాంటి యోగ్యుడు కాబట్టే, ఇంతటి మహానుభావుడు కాబట్టే బ్రాహ్మణమే చాలా విస్తారంగా ఈ కథని వివరంగా చెప్పి ఆయన మహానుభావుడు అనేటువంటి అంశాన్ని చెప్పింది. ఋగ్వేదంలో ఎన్నో మంత్రాలకు ఈయన ద్రష్ట కాబట్టే ఋగ్వేద బ్రాహ్మణం ఈయన్ని ఇంత గొప్పగా చెప్పి చూపించింది. ఇలా వేదాల్లో ఉండేటువంటి మహర్షి, వేదకాలం లాంటి మన భాషలో వేదకాలం నాటి మహర్షి కాబట్టి ఇలాంటి మహర్షి గారి గురించి హిరణ్యకశిపుడికి, వేదాధ్యయనం చేసినటువంటి హిరణ్యకశిపుడికి కూడా తెలుసు కాబట్టే ఏమన్నాడు, వర్తమానో విదూరేవై బాలోప్యజడధీరయం నవిస్మరతి మేనార్యం శునశ్శేప ఇవ ప్రభు అని అన్నాడు. 7వ స్కంధంలోని 6వ అధ్యాయంలోని 46వ శ్లోకం ఇది. ఈ 46వ శ్లోకంలో ఇలా అన్నాడు. 5వ అధ్యాయంలో 46వ శ్లోకంలో ఈ మాట అన్నాడు. ఆ శునశ్శేపుడు జాగ్రత్తగా తనను తాను రక్షించుకున్నాడు, అన్నీ బాగా చేశాడు. కానీ చివర్లో మాత్రం తనను వద్దనుకున్నటువంటి తండ్రికి దక్కకుండా తనను తాను దక్కకుండా చూసుకున్నాడు. తండ్రి ఇతని పట్ల చిన్న కనీసం లేశమంతైనా సరే ఒక చిన్న తప్పు అనేది చేశాడు. కనీసం లౌకిక దృష్టిలో అజయగర్త మహర్షి లాంటి మహానుభావుల గురించి వాళ్ళు తప్పు చేశారు అని మాట్లాడటం చాలా తప్పు. కానీ ఏదో మన దృష్టిలోనైనా వ్యవహారపరంగానైనా సరే ఇతనికి ఏదో ఒక చిన్న అపకారం లాంటిది చేశాడు. చేసినందుకు అతని మీద ఏమీ కోపం ప్రదర్శించలేదు.
దేవతలు వచ్చినప్పుడు శాపాలు పెట్టలేదు, లేదా మంత్రద్రష్ట అయిపోయి తపస్సు వస్తే నన్ను అమ్మేసిన వాడికి ఇలా ఉగాక అలా ఉగాక అనేమి శాపనార్థాలు పెట్టలేదు, ఎవరి దగ్గర ఏం మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడలేదు. కానీ దానికి ఏదో ఒక చిన్న చేసినటువంటి ఆ అపకారానికి చిన్న ఫలితాన్ని అందుకునేటట్లు చేశాడు. ఎలా చేశాడు అంటే, అజయగర్త మహర్షి గారి వంశంలోనే శునశ్శేపుడు ఉంటే ఆ వంశానికి ఎంత పేరు వచ్చిండేది, ఆ పేరు మొత్తం విశ్వామిత్రుడి వంశానికి వెళ్ళిపోలా. తన వల్ల రావలసినటువంటి కీర్తి ప్రతిష్టలు తన తండ్రి వంశానికి చెందకుండా చేశాడు. తనను కాదనుకున్న తండ్రికి తాను కాదనేటట్లు చేశాడు. అలాగే ఈ పిల్లవాడు, ఈ ప్రహ్లాదుడు, నేను ఇంత శిక్షిస్తుంటే నా మీద ఏమీ కోపం చూపించడం లేదు, వాడి మనసులో కూడా ఎక్కడా కోపం లేదు. కానీ నేను చేస్తున్నది తప్పు, అనార్యం, నేను చేస్తున్నది తప్పు. నేను చేసిన ఈ తప్పుని మర్చిపోకుండా ఎప్పటికైనా నాకు కాకుండా పోతాడా? శునశ్శేపుడు ఎలాగైతే అజయగర్త మహర్షి గారికి కాకుండా పోయాడో అలా నాకు కూడా కాకుండా పోతాడా? శునశ్శేప ప్రభుః, ఆయన సమర్థుడు, ఆయన ఆ పని చేశాడు. ఈ పిల్లవాడిని చూస్తే వీడు ఇలాగే ఉన్నాడు. ఒకవేళ వీడు కాకుండా పోతే నేనేమైనా నష్టపోతానా? శునశ్శేపుణ్ణి వదులుకుని నష్టపోయిన అజయగర్తుడిలాగా నేను కూడా వీడిని వదులుకొని నష్టపోతానా అని క్షణకాలం పాటు హిరణ్యకశిపువు కూడా సందేహించుకున్నాడు అని నారద మహర్షి గారు యుధిష్ఠిర మహారాజు గారితో చెప్తున్నారు. వర్తమానో అవిదూరేవై బాలోప్యజడధీర అయం నవిస్మరతి మే నార్యం శునశ్శేప ఇవ ప్రభు అని. ఆ శునశ్శేప ఇవ ప్రభు అని హిరణ్యకశిపు అన్న మాటని శునశ్శేపుడు ఏం చేశాడు, శునశ్శేపుడు ద్వారా ఆయన తండ్రి గారు ఏం నష్టపోయాడు, అలాగే ఈ ప్రహ్లాదుడు ఏమైనా చేస్తే తాను ఎలా నష్టపోవలసి వస్తుంది అని హిరణ్యకశిపు ఆలోచించాడు అని మనం చెప్పుకున్నాం. దానికోసం ఈ శునశ్శేపోపాఖ్యానాన్ని మొత్తం వివరంగా చెప్పుకున్నాం. ఇది శ్లోకాల మధ్యలో చెప్పుకుంటే శ్లోకాల యొక్క వరుసకి మనం ముందు శ్లోకం తర్వాత శ్లోకానికి చూసుకునేటువంటి సంబంధానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాని నుంచి విడదీసి ఒకరోజు మనం ఈ విడిగా శునశ్శేపోపాఖ్యానాన్ని విడిగా అధ్యయనం చేసుకున్నాం. ఈ అధ్యయనం చేసుకోవటంలో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, శునశ్శేపుడు లాంటి మహానుభావుల యొక్క కీర్తి ప్రతిష్టలను మన నోటితో గనక మనం చెప్పుకుంటే మన నోరు బాగుపడుతుంది అనేటువంటి అంశం. వాళ్ళ కీర్తి ప్రతిష్టలు వింటే మన చెవులు మన మనసులు బాగుపడతాయి. అలాంటి యోగ్యుల యొక్క అంశాలు మన మనసుల్లో సంస్కారాలుగా నాటుకుంటే మనలో కూడా యోగ్యత అనేటువంటి మొక్క మొలవచ్చు అనేటువంటి ఆశ. వీటన్నిటితోడు శౌనశ్శేపమాఖ్యాపయతే వరుణపాశాదేవైనం ముంచతి అనే నియమం ప్రకారం, వేదవాక్యం ప్రకారం ఈ శునశ్శేపోపాఖ్యానాన్ని గనక ఎవరైనా చదువుకుంటే లేదా వింటే, దాని గురించి చర్చించుకుంటే వాళ్ళకి వరుణుడికి సంబంధించినటువంటి పాశాలు, వరుణుడితో కూడి ఉండే లేదా వరుణుడికి సంబంధించినటువంటి రోగాలు ఇవేవీ రావు, ఆ రోగ బాధలు ఉండవు అని వాక్యాన్ని కూడా గౌరవించుకున్నట్లవుతుంది. వరుణుడికి సంబంధించినటువంటి ఏ దోషాలు మన శరీరంలో ఉండకుండా ఉంటాయి అనేటువంటి ప్రయోజనాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈ ఉపాఖ్యానాన్ని విడిగా అధ్యయనం చేసుకున్నాం. మనం ఆ శునశ్శేప మహర్షి యొక్క జీవితాన్ని చాలా ఇంకా కూడా లోతుగా స్టడీ చేసుకోవాలి. ఆయనకు ఆ సంస్కారం ఎక్కడి నుంచి అబ్బింది, ఆ సంస్కారం ఆయన్ని వద్దనుకున్నటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచే ఎలా అబ్బింది, ఆ సంస్కారాన్ని అబ్బేట్లు చేయడానికి వాళ్ళు ఏ రకంగా ఆయన్ని ట్రైనప్ చేశారు, ఏ రకంగా ఆయనకి ఉపదేశాలు చేశారు, ఏ రకంగా వాళ్ళు ధార పోశారు, ఆ సంస్కార బలంతో ఆయన ఆ తల్లిదండ్రులు కాదన్నా సరే చక్కగా కష్టాన్ని ఎలా నెగ్గుకొచ్చాడు, లాంటి విషయాల్ని ఇంకా లోతుగా మనం చాలా అధ్యయనం చేసుకోవాలి. చేసుకుని ఆ యోగ్యతని, ఆ వివేకాన్ని, ఆ సంస్కార బలాన్ని మనం కూడా సాధించుకోవాలి. అలా మనకి సంస్కార బలాన్ని, యోగ్యతని, వివేకాన్ని అన్నిటినీ మించి కష్టకాలంలో తప్పులు చేయనటువంటి అపూర్వమైన లక్షణాన్ని అందించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో పూర్తి చేసుకుందాం.